నమస్తే అండి. ఈ నెల 27వ తారీఖు శుక్రవారం శ్రీరామనవమి. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, మనం ధర్మబద్ధంగా నడవాలని సూచించే పవిత్రమైన రోజు. ఆ రోజు శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి ఇంట్లో దీపారాధన చేసుకుని, వారికి ఎంతో ఇష్టమైన పానకం, వడపప్పును నైవేద్యంగా సమర్పించి, పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని పూజలో ఉంచుకొని శ్రీరామ రక్షాస్తోత్రాన్ని పఠించడం లేదా వినటం కూడా చెయ్యాలండి. శ్రీరామ రక్షాస్తోత్రం చదవటం వలన శ్రీరామచంద్రమూర్తి సీతమ్మతో కలిసి లక్ష్మణస్వామి సమేతుడై ఆంజనేయుడితో కలిసి మనకు రక్షగా నిలుస్తాడని పురాణాలు చెప్తున్నాయండి. ఆ రోజు అన్ని దేవాలయాల్లోనూ శ్రీరామచంద్రమూర్తికి, సీతమ్మ తల్లికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారండి. ఆ కళ్యాణాన్ని వీక్షించడం ద్వారా ఆ కళ్యాణపు అక్షంతలను పెళ్లి కాని వారికి, పెళ్లి ఆలస్యమవుతున్న వారికి తల మీద వేసినట్లయితే కళ్యాణ గడియలు తొందరగా వస్తాయండి. అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ